ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. జైలు నుంచి ఆయన పాలన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్కు జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని అనిపిస్తుందంటూ న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి అధికారంపైనే ఆసక్తి ఉందని ఫైర్ అయ్యింది. ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందుబాటులో లేవంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా విద్యార్థుల కష్టాలను చూసి ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరవ్ భరద్వాజ్ నాటకాలు ఆడుతూ అందరినీ నమ్మిస్తున్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నందువల్లే ఢిల్లీ విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పింది. 5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను కేటాయించాలంటే ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన స్టాండింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి. అయితే కేజ్రీవాల్ జైలులో ఉండడంతో ప్రస్తుతం ఈ కమిటీ యాక్టివ్గా లేదు. దీంతో విద్యార్థుల యూనిఫామ్లు, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీకి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపులు సకాలంలో జరిగే అవకాశం లేకుండా పోయింది. అయితే పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ వ్యవహారంలో నేరుగా జోక్యం చేసుకునే అధికారం తమకు లేదని కోర్టు స్పష్టం చేసింది. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని న్యాయస్థానం సూచించింది.